రివ్యూ ఆఫ్ కాంతా తెలుగు డబ్ ఫిలిం. స్ట్రైట్గా ఈ మూవీ గురించి ఒక్క డిస్క్లైమర్ ఇవ్వాలంటే ఇది అందరికీ నచ్చదు, నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. జస్ట్ కొంతమంది సెట్ అయిన ఆడియన్స్ ఉంటారు కదా, మూవీ మేకింగ్ గురించి, ఫిల్మ్ స్టైల్ గురించి, స్టోరీ టెల్లింగ్ గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండి ఎంటర్టైన్మెంట్ కన్నా యూనిక్ కంటెంట్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి సినిమా ఎలా ఉన్నా అందులో ఇన్వాల్వ్ అయిపోయే బ్యాచ్కే ఈ మూవీ నచ్చుతుంది తప్ప అదర్వైజ్ మిగతా వాళ్ళంతా డిసప్పాయింట్ అయిపోతారు. అలా డిసప్పాయింట్ అయిపోయిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. నాకు కూడా సినిమా అంత ఎక్కలేదు. ఫస్ట్ ప్లాట్ చెప్తా. ఇద్దరు గురు శిష్యులు ఉంటారు. ఈగో వల్ల పాస్ట్లో వీళ్ళకి క్లాష్ వస్తుంది. కానీ ప్రెజెంట్లో ఇద్దరు కలిసి ఒకే మూవీలో వర్క్ చేయాలి. కట్ చేస్తే ఒక క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్ ఎవరు చేశారు, నెక్స్ట్ ఏమైందో మీరే చూడాలి. రెట్రో బ్యాక్డ్రాప్లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఒక మర్డర్ మిస్టరీని డెలివరీ చేయాలని కూడా ఎక్సలెంట్ థాట్. ఆ ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. అటెంప్ట్ కూడా హానెస్ట్గా చేశారు. అండ్ గురు శిష్యులు డైరెక్టర్ అండ్ హీరో మధ్య ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని మాటలు, యుద్ధాలు కానీ, ఒకరినొకరు అందరి ముందు అవమానించుకోవడం, అసలు వీళ్ళ కథ ఏంటి, ఎందుకు ఎలా అయిపోయారని ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ నాన్ లీనియర్లో చూపిస్తుంటారు. ఇవన్నీ నాకు బాగానే అనిపించాయి. బట్ ఆ నెరేషనే మరీ నత్తలా బాగుతే వెళ్తుంది. కొన్ని సీన్స్ అయితే బ్లాక్ అండ్ వైట్లో ఏదో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ ఇచ్చింది. కానీ డీక్యూ అండ్ సముద్ర గణేష్ పెర్ఫార్మెన్స్ ఆ లోడ్ తెలియకుండా మ్యాక్సిమం మేనేజ్ చేశారు. ఇలా ప్రీ ఇంటర్వెల్ వరకు మూవీ జానరా సైకలాజికల్ మోడ్ నుంచి సడన్గా మర్డర్ మిస్టరీకి షిఫ్ట్ అయిపోద్ది. మర్డర్ మిస్టరీ అనగానే సెకండ్ హాఫ్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా. బట్ అదే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఎందుకు అంటే క్రైమ్ ఎవరు చేశారో అప్పటికే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఇన్వెస్టిగేషన్ పేరుతో సైడ్ క్యారెక్టర్స్ని కూడా కావాలని ఇరికించి రన్ టైం పెంచడానికి ప్రయత్నాలు చేయడం అస్సలు నచ్చలేదు. సెకండ్ హాఫ్లో బోల్డ్ అంత టైం ఇదే తినేసింది. పోనీ ఫస్ట్ హాఫ్లో సైడ్ యాక్టర్స్ నుంచి ఏదైనా అనుమానం పడేలా థింగ్స్ ఏమైనా జరిగి ఉంటే మనకు కూడా ఒక డౌట్ వాళ్ళ మీద ఉందనేమో. బట్ అస్సలు అవేం పట్టించుకోలేదు. కేవలం భాగ్యశ్రీ, డీక్యూ, సముద్ర గని వీళ్ళు తప్ప ఇంకెవ్వరికి ఫస్ట్ హాఫ్లో స్కోప్ ఉండదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మీరు ఈ మూవీ ట్రైలర్లో డీక్యూ మిర్రర్ ముందు నుంచి ఎమోట్ చేసే సీన్ ఉంటుంది కదా, ఆ సీన్కి క్లైమాక్స్లో ఒక పే ఆఫ్ ఉంటుంది. నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. మూవీలో నాకు నచ్చిన ద బెస్ట్ సీన్ అంటే అదే. అండ్ ఇంకో మేజర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే లవ్ స్టోరీ. ఈ ప్రేమ కథలో ఎమోషన్ అనేది లాస్ట్ 5 minutesలో తప్ప ఇంకెక్కడ డీప్ డౌన్ టచ్ చేయలేకపోయింది. అందువల్ల హీరో ఎంత ఫీల్ అవుతున్నా, ఎంత ఎమోషన్ చూపిస్తున్నా మంచి యాక్టింగ్ చేస్తున్నాడు రా అని అనిపించింది. కానీ అతనితో పాటు మనం కూడా ఫీల్ అయ్యే ఛాన్స్ ఏమి ఇవ్వలేదు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది, కానీ లవ్ స్టోరీ నచ్చలేదు. ప్లాట్ బాగుంటుంది, యాక్టింగ్ బాగుంటుంది, కానీ ప్రొసీడింగ్సే అస్సలు రిజిస్టర్ అవ్వవు. ఇంకా స్క్రీన్ ప్లే అయితే అది అవుట్ ఆఫ్ సిలబస్. డీక్యూ నటన చూడాలంటే మాత్రం ఈ కాంతా చూడాల్సిందే. చాలా టఫెస్ట్ రోల్. అతనికి ప్రతి ఎక్స్ప్రెషన్ పలికించాల్సిందే. దట్టు సెటిల్డ్గా చేయాలి. మళ్ళీ ఎక్కువ చేస్తే వావ్ డ్రామాటిక్ అయిపోద్ది. ఈ స్టీల్ ది షో వితౌట్ డీక్యూ ఈ కాంతా లేదు. తోపు యాక్టింగ్ చేశాడు అతను. అండ్ సముద్ర గని యాక్టింగ్ బాగుంటుంది, కానీ ఆయనకన్నా ఆ రోల్కి డబ్బింగ్ చెప్పిన సుధాకర్ గారు వాయిస్ మాడ్యులేషన్స్ నచ్చాయి. అండ్ భాగ్యశ్రీ కూడా బాగా చేసింది. ఇంకా టెక్నికల్గా మ్యూజిక్ అయితే నాట్ అప్ టు ది మార్క్, కానీ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ఫ్రేమింగ్ అన్నీ బాగుంటాయి. ఓవరాల్ కాంతా అందరికీ నచ్చుతుంది అని బలంగా చెప్పలేను. చూడాలంటే మాత్రం పేషెన్సీ ఉండాలి. బట్ ఇట్స్ ఏ యూనిక్ ఫిలిం, యూనిక్ అటెంప్ట్. చాలా రేర్గా ఇలాంటి బ్యాక్డ్రాప్తో మూవీస్ వస్తాయి. సో ఒకసారి అయితే ట్రై చేయమనే చెప్తా. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.